కాంగ్రెస్ సీనియర్ నేత ఉమ్మడి పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ మృతిపై పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి పొన్నం, వీహెచ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హైదరాబాద్లోని ఆయన నివాసానికి వెళ్లి డీఎస్ పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. డీఎస్ మరణం కాంగ్రెస్ కు తీరని లోటని బట్టి విక్రమార్క అన్నారు. సుదీర్ఘ కాలం పార్టీలో ఆయనతో ఉన్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. డీఎస్ రాజకీయాల్లో అపార అనుభవం ఉన్న నేత అని, బడుగు బలహీన వర్గాల కోసం ఆయన ఎంతో శ్రమించారని మంత్రి పొన్నం అన్నారు. ఉమ్మడి రాష్ట మంత్రిగా 2 సార్లు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా డీఎస్ అందించిన సేవలు ఎనలేనివని కొనియాడారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గతంలో వారు అనారోగ్యానికి గురైనప్పుడు మరి హాస్పిటల్లో కలవడం జరిగింది. కానీ అదృష్టవశాత్తు వారు కోలుకొని మళ్ళీ నిన్న మరి ఈరోజు గుండెపోటుతో మరణించడం ఏదైతున్నదో చాలా దురదృష్టకరము. వారు తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా ఒక దిక్కు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ తెలంగాణ పక్షపాతిగా తెలంగాణ రావాలని కోరుకున్నటువంటి వ్యక్తుల్లో వారు ఒకరు. మరి అలాంటి పెద్దలు డి శ్రీనివాస్ గారు ఇక లేరు అని చెప్పడానికి ఎంతో బాధపడతా ఉన్నాం. వారి మృతికి నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా ప్రగాఢమైనటువంటి సంతాపం వ్యక్తం చేస్తా ఉన్నాను. మేము చిన్నప్పటి నుంచి కూడా జయపాల్ రెడ్డి గారి వారు సహచరులుగా బాగా పరిచయం. అదేవిధంగా 2009లో నల్లగొండ పార్లమెంట్ పోటీ సందర్భంలో వారి చేతుల మీదుగానే బీఫామ్ అందుకోవడం జరిగింది. అదేవిధంగా వారు శాసనసభ్యునిగా, మంత్రిగా, శాసన పరిషత్ సభ్యునిగా, ప్రతిపక్ష నాయకునిగా, అదేవిధంగా పార్లమెంట్లో కూడా మేము లోక్సభలో వారు రాజ్యసభలో ఉన్నటువంటి సందర్భం. వారు అజాత శత్రులాగా రాజకీయాల్లో మెలిగినారు. వారు అందించిన సేవలు చిరస్మరణీయంగా ఉంటాయి. కాబట్టి డి శ్రీనివాస్ గారి ఆత్మకు భగవంతుడు శాంతిని ప్రసాదించాలని వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తారు. పెద్దలు డి శ్రీనివాస్ గారు నాకు అనేక సార్లు నన్ను ఇంటికి పిలిపించుకొని నీ వాయిస్, ఆ తర్వాత నువ్వు చేసే కార్యక్రమాలు బాగుంటాయి మల్లన్న, నువ్వు ఎప్పటికైనా ప్రజాక్షేత్రంలోకి రావాలి అని కోరుకున్నటువంటి వ్యక్తి. అలాగే ఇటీవల కాలంలో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఆయన సూచనలు, ఆయన సలహాలు అన్నీ తీసుకొని ఎన్నికల్లో ముందుకు పోవడం జరిగింది. ముఖ్యంగా మున్నూరు కాపు కమ్యూనిటీలో ఒక పెద్ద వ్యక్తి డి శ్రీనివాస్ గారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని 2 సార్లు అధికారంలోకి తీసుకురాగలిగినటువంటి స్థానంలో ఉండి ఆయన కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు చేయడం జరిగింది. ఒక రకంగా మున్నూరు కాపు జాతి, తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపు జాతి అంతా ఇవాళ శోకసంద్రంలో ఉంది. ఒక పెద్ద దిక్కును కోల్పోయాం. వాస్తవానికి కూడా ప్రభుత్వం కూడా అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించే దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. తప్పకుండా చేస్తామని చెప్పి ప్రభుత్వం తరఫున కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని. సో ఏదేమైనప్పటికీ ఇదొక బాధాకరమైనటువంటి దినంగా మేము భావిస్తా ఉన్నాం. విశేషమైనటువంటి కార్యక్రమాలలో భాగస్వామ్యం కావడం, ఒక నిజామాబాద్ జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన విశేషమైనటువంటి సేవలు అందించడం. బట్ గడిచిన 3-4 సంవత్సరాల నుంచి వారి ఆరోగ్యం బాగలేకుండా మరి ఇంటికే పరిమితం కావడం, మరి వారు ఈరోజు మరణించడం ఆ కుటుంబానికే కాకుండా ప్రజలకు కూడా తీరని లోటు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని, మరి అదేవిధంగా ప్రజలు కూడా వారికి అందించినటువంటి విశేషమైనటువంటి సేవల్ని దృష్టిలో ఉంచుకొని ఆ భగవంతుడు ఆత్మశాంతి చేకూర్చాలని చెప్పి కోరుకుంటున్నాను. కేంద్రంలో కూడా సోనియా గాంధీకి
ప్రతిసారి చెప్పి తెలంగాణ ఇవ్వాలని కోరినటువంటి వ్యక్తి. ఆయన చనిపోయాడు కాబట్టి ప్రభుత్వ లాంఛనాలతోటి ఆయన ఫ్యూనరల్ చేయాలని కోరిక చేస్తే ఆల్రెడీ మన ముఖ్యమంత్రి గారు సిఎస్కు ఆదేశం చేశారు. ప్రభుత్వ లాంఛనాలతోటే ఆయన ఫ్యూనరల్ జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి విన్నపం ఇన్నందుకు ఆయనకు తెలంగాణ నాయకుడుగా తెలంగాణ ముఖ్యమంత్రిగా అన్నందుకు ఆయన నాకు కృతజ్ఞతలు. ప్రభుత్వ లాంఛనాలతోటి శ్రీనివాస్ అంత్యక్రియలు అయితాయని సిఎస్కు చెప్పింది కాబట్టి నేను ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు. డి శ్రీనివాస్ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా సీఎస్ ను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కాగా డీఎస్ పార్థివ దేహాన్ని సాయంత్రం హైదరాబాద్ నుంచి నిజామాబాద్ కు తరలించనున్నారు. రేపు నిజామాబాద్ లో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.